కంచి పీఠాధిపతులు భిక్ష చేసేటటువంటి పద్ధతి కూడా చిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పరంపరాగతంగా వచ్చే పీఠాధిపతులు ఇంటికి భిక్ష వచ్చి భిక్ష పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది రహస్యం. ఆ తీసుకోవడం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అవన్నీ సభాముఖంగా చెప్పేవి కావు కాబట్టి నేను చెప్పట్లేదు. ఒకనాడు అదృష్టం కలిగింది కాబట్టి నాకు తెలుసు. అందుకని ఆ కంచి పీఠాధిపతులు ఆ భిక్ష చేస్తున్నప్పుడు ఇవాళ భిక్ష చెయ్యను అన్నారు, ఆపేశారు. మరునాడు కూడా భిక్ష చెయ్యట్లేదు అన్నారు. మరి ఏమి తీసుకుంటారు అన్నారు. ఉసిరికాయంత గోమయము అంటే ఆవు పేడ, ఆచమనం చెయ్యడానికి గోమూత్రము తీసుకురండి అన్నారు. ఉసిరికాయంత ఆవు పేడ నోట్లో వేసుకునేవారు, గోమయాన్ని తీసుకుని చేతిలో వేసుకుని ఆచమనం చేసేవారు, అంతే. అలా వారం రోజులు అయిపోయాయి. పీఠాధిపతులు ముద్ద ముట్టడం లేదు. ఏమైందో తెలియక ఆశ్రమం అంతా తల్లడిల్లిపోయింది. పరుగు పరుగున వచ్చి